ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ వివాదాస్పదంగా మారింది. అంటే నిజమైన పేదవానికి ఇల్లు అందేటట్టు లేదు. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నా నేనెవరని మీరు అనుకోవచ్చు. నేనెవరంటే తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. సో మా మందమరిలోనే అంటే మా మంచిర్యాల జిల్లా తరపున అసలు ఏం జరుగుతుందో ఆలోచించాలి ఒక్కసారి. పేదవాళ్ళకు వాళ్ళ ఇల్లు ఒక ఒక పేదవాని కళ అంటే ఎట్లా అంటే నిజమైన పేదోనికి ఇల్లు ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో మరి అది సక్రమంగా జరుగుతుందా? పోయినరు సర్వే చేసిండ్రు అన్నీ చేసిండ్రు, అయినా కూడా నిజమైన పేదోనికి ఇల్లు రావడం లేదు. ఆల్రెడీ ఇల్లు ఉండి భూములు జాగాలు ఉన్న వాళ్ళకి మాత్రము వాళ్ళు అర్హుల లిస్టులో ఉన్నది. అది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఒక్కసారి ఇది చూడండి. ఈ లిస్టులో నిజమైన పేదవాళ్ళై అసలు ఉన్నాయా? నిజమైన పేదవానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా, అదే ఇందిరమ్మ ఇల్లు వస్తుందా అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈ అవకతవకల విషయమై ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయమై స్పందించి దీని మీద ఖచ్చితంగా